బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి పని ఏమిటి? ఇష్టమైనటువంటి మనస్సు ఏమిటి? ఖురాన్లో ఒక మాట చెప్తాడు దైవం. ఏం చెప్తాడంటే, యౌమలా యన్ఫఉ మాలు వలా బనూన్ ఇల్లా మన్ అతల్లాహి బి కల్బిన్ సలీం అంటాడు. అంటే ఆ రోజున, అంటే తీర్పు దినం రోజున ఏ ఒక్కరికి కూడా తమ సంతానం వలన, తన సంపద వలన ఏ విధమైన ప్రయోజనం కలగదు అంటాడు. ఏ రోజు? ఆ భయంకరమైనటువంటి తీర్పు దినం రోజు. ఆ రోజున మనిషి ఎంతలా బాధపడతాడు అంటే, యా లైతని ఖానితిల్ ఖాజియా, అంటే నేను ఇంతకు ముందే నశించిపోతే ఎంత బాగుండేది, ఈ తీర్పు దినం అనేది ఎదుర్కొనే పరిస్థితి వచ్చి ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి అతను బాధపడతాడు. అలాగే యా లైతని కుంతు తురాబా, నేను మట్టినైపోతే ఎంత బాగుండేది అని చెప్పేసి, అంటే ఆ తీర్పు దినం రోజున దైవము ప్రతి విషయాన్ని గురించి గుచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రపంచ ప్రజల ముందు దైవము గుచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు అతను బిక్క చచ్చిపోయి సిగ్గుతోటి, అర్రే ఈ పరిస్థితి రాకుండా ఉంటే ఎంత బాగుండేది నాకు అని చెప్పేసి బాధపడే ఆ సందర్భంలో దైవం ఏం చెప్తాడు అంటే, ఈ రోజున మీ సంపద కానీ సంతానం కానీ ఏ విధంగా ప్రయోజనం ఉండదు మీకు. మరి ఎవరికి ప్రయోజనం అంటే, ఎవరు ప్రయోజనం పొందుతారు అంటే, మన్ అతల్లాహి బి కల్బిన్ సలీం, ఎవరైతే పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి అక్కడికి హాజరవుతాడో, పవిత్రమైనటువంటి మనస్సుతోటి దైవం ముందు హాజరవుతాడో, విరిగి నలిగినటువంటి మనస్సుతోటి ఎవరైతే దైవం ముందు హాజరవుతాడో, ఎవరైతే పశ్చాత్తాపంతో తన తప్పులను తెలుసుకొని దైవానికి క్షమాపణ వేడుకుంటూ ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే హాజరవుతాడో, ఎవరైతే అందరి హక్కులను కూడా ఇక్కడ చెల్లిస్తూ దైవం ముందు నిలబడాలి అన్న భీతితోటి, భయంతో జీవితం గడిపి ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళినటువంటి ఆ మనస్సు ఏదైతే ఉందో, ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే హాజరవుతాడో వాడికి మాత్రమే ప్రయోజనం. కానీ అక్కడ ఈ ప్రపంచంలో మీరు సంపాదిస్తున్నటువంటి ఈ ఏది కూడా మీ వెంట రాదు అని చెప్పేసి దైవం అక్కడ చెప్తున్నాడు. మహాశిలారా, ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు కావాలి అంటే ఏం చేయాలి అంటే, ఏ విషయాల పట్ల దైవం చెయ్యమని ఆజ్ఞాపించాడో, ఏ విషయాలు చేస్తే ఆయన ప్రేమిస్తాడో, ఇష్టపడతాడో వాటిని తెలుసుకుని చేయడము, ఏ విషయాలైతే దైవానికి అసహ్యమో, ఆయన అసహ్యించుకుంటాడో అటువంటి వాటికి దూరంగా ఉండడం. ఈ రెండు పనుల ద్వారా మనము ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సును సాధించుకోగలము, సంపాదించుకోగలము. ఈ మనస్సుతోటి దైవం ముందు హాజరైతే అక్కడ సాఫల్యాన్ని పొందగలము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.